స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో రాజమల్లు అనే జమీందారు ఉండేవాడు. అతని భార్య లీలమ్మ. రాజమల్లు గొప్ప దైవభక్తుడు. ప్రతిరోజూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని కనీసం ఒక గంటసేపైనా ఏకాగ్రతగా పూజామందిరంలో కూర్చొని పూజ చెయ్యందే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోడు. లీలమ్మ కూడా ప్రతిరోజూ ఉదయాన్నే భర్త రాజమల్లు పూజకు కావలసిన వస్తువులన్నీ నిష్ఠగా ఏర్పాటు చేసేది. పూజ అనంతరం రాజమల్లు పరగణా పరిపాలనా వ్యవహారాలు సంప్రదింపులు చేసేవాడు. రాజమల్లు పరగణాలలోని ప్రజలకు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి తగిన సహాయం అందించేవాడు. రాజమల్లు అంటే ప్రజలకు అపారమైన గౌరవం, అభిమానం. ఒకరోజు భార్య లీలమ్మ రాజమల్లుని ఇలా అడిగింది, ఏమయ్యా, ఈ మధ్య నువ్వు చాలా పరధ్యానంగాను ఏదో ఆలోచనలోనూ ఉన్నట్టు గమనిస్తున్నాను. మనిషిక్కడ, మనసంతా ఎక్కడో వేరే చోటు ఉన్నట్టుగా ఉంటున్నావు. ఏదైనా సమస్య అని అడగ్గానే రాజమల్లు ఇలా అన్నాడు, సమస్యలు నాకే ఉంటాయి లీలమ్మ. మరేంటి, పిల్లలు కలగలేదన్న ఆలోచన? చచ్చ, అలాంటిదేమీ లేదు. నేను నమ్ముకుని కొలిచే భగవంతుడు ఆ శ్రీ మహావిష్ణువే నాకు కొడుకు, కూతురు అన్నీ కూడా. అనగానే లీలమ్మ ఇలా అంది, మరింకేంటయ్యా సమస్య? ఎందుకలా ఉంటున్నావు? అప్పుడు రాజమల్లు ఇలా అన్నాడు, నాకు ఈ మధ్య దేవుణ్ణి చూడాలన్న కోరిక చాలా బలంగా కలుగుతున్నది లీలమ్మ. అనగానే ఆశ్చర్యంగా రాజమల్లు వంక చూస్తూ లీలమ్మ ఇలా అంది, భగవంతుని చూడాలన్న కోరిక చాలా చిత్రమైన కోరిక. ఇది ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఋషులకు తప్ప మనలాంటి మానవ మాతృలకు ఆ భగవంతుడి దర్శనం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? మనుషులు ఋషులు కూడా మనలాగా మనుషులే కదా. నువ్వు అన్నది నిజమేనయ్యా, కాని భగవంతుణ్ణి దర్శించేవాళ్లు అన్నీ త్యజించి ఆయనే సర్వస్వంగా నిత్యం జ్ఞానంలో మునిగిపోతారు అని అనగానే రాజమల్లు ఇలా అన్నాడు, నేను కూడా ఒక వారం దినాలు దైవ ధ్యానంలో కూర్చుని ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను. కార్యాలు గాని, వ్యక్తిగత కార్యాలు గాని మన దివాను గారి సహాయంతో నిర్వర్తించు. నాకేమాత్రం ఆటంకం కలిగించవద్దు అని చెప్పి రాజమల్లు ఆ మరుసటి రోజు ఉదయాన్నే దగ్గరిలోని అడవిలోనికి వెళ్లి ధ్యానం చేయసాగాడు. అలా వారం దినాలకు పైగానే గడిచింది. అలా కొన్ని రోజుల తరువాత రాజమల్లు ముందు ఒక బ్రహ్మాండమైన వెలుగు ప్రకాశించబడి, వెలుగుల మధ్య రాజమల్లు ఇష్టదైవమైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రాజమల్లును చూస్తూ స్వామి ఇలా అన్నాడు, నాయనా, నీ అపారమైన భక్తికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను. అందుకే నీకు దర్శనం ఇవ్వాలని వచ్చాను. అనగానే ఆనంద పరవశంతో చేతులు జోడించి రాజమల్లు ఇలా అన్నాడు, స్వామి, నా కోరిక మన్నించి నాకు దర్శనం ఇచ్చావా? నా జన్మ ధన్యమైంది స్వామి. నా కోరిక తీరింది అని అనగానే శ్రీ మహావిష్ణువు రాజమల్లుతో ఇలా అన్నాడు, నీ నిష్కల్మషమైన భక్తితో పాటు ప్రజల పట్ల నువ్వు చూపించే ప్రేమ, వాత్సల్యం నన్ను నీ దగ్గరికి లాక్కుని వచ్చాయి. నీ భక్తికి మెచ్చి నీకు వరము ఇయ్యదలిచాను. ఏదైనా కోరుకుంటూ కోరుకో, తీరుస్తాను అని శ్రీ మహావిష్ణువు అనగానే ప్రజలంటే ఎంతో ప్రేమగల రాజమల్లు ఇలా అన్నాడు, స్వామి, సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి. నీ కృప వలన నా పరగనాలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. నాకు ఒకటే కోరిక. ఏంటది రాజమల్లు? ఏం లేదు స్వామి, మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా పరగనాలో ప్రజలందరికీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యుల్ని చేయండి. మీ దర్శనాన్ని ఇవ్వండి స్వామి. అనగానే శ్రీ మహావిష్ణువు రాజమల్లు వంక చూసి ఇలా అన్నాడు, అదెలా సాధ్యం నాయనా? నువ్వంటే నా ప్రియభక్తుడవు. నీకు ధనం మీద గాని, మరి ఇంకే వస్తువుల మీద గాని ఎటువంటి వ్యామోహం లేదు. అందుకే నీకు నా దర్శన భాగ్యం కలిగింది.
అలాగని ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలంటే సాధ్యమా చెప్పు. అనగానే రాజమల్లు ఇలా అన్నాడు. నా ప్రజలందరూ నిస్వార్థపరులు స్వామి, చాలా మంచివాళ్లు. నాకిచ్చినట్టే మీ దివ్య దర్శనం వారికి కూడా ఇవ్వాలి స్వామి. అనగానే రాజమల్లుతో భగవంతుడు ఇలా అన్నాడు. సరేలే, నువ్వింతగా పట్టుపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. నీకు బాగా నమ్మకమైన నిజాయితీ ఉన్న ఒక ఇద్దరిని నా దర్శనానికి తీసుకునిరా. నేను పట్టే పరీక్షలో వాళ్ళు విజయం సాధిస్తే నీ కోరిక ప్రకారం మీ ఊరి ప్రజలందరికీ నా దర్శన భాగ్యం కలిగిస్తాను. అనగానే రాజమల్లు ఇలా అన్నాడు. ధన్యుణ్ణి స్వామి, మీరు చెప్పిన ప్రకారమే వారిని తీసుకొని మీ దగ్గరికి వస్తాను. నాకు 1 వారం రోజులు సమయం ఇవ్వండి. అనగానే సరేనని భగవంతుడు మాయమయ్యాడు. రాజమల్లు సంతోషంగా వెళ్లి తన భార్యతో జరిగింది చెప్పాడు. అప్పుడు లీలమ్మ ఇలా అంది. ఇప్పటికిప్పుడు నిజాయితీ పరులంటే ఎవరిని తీసుకెళ్తారండి? నువ్వు నా సహధర్మచారినివి. నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు. నీకు ఆ భగవంతుని దర్శన భాగ్యం కలిగిస్తాను. సరేగాని మన రంగయ్య ఎక్కడా? పొద్దున్నే పొలానికి మందు కొట్టానికి వెళ్లాడయ్యా. ఎందుకు? వాడు మన ఇంట్లో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఏ రోజూ కూడా తప్పు పని చేయలేదు. నీతో పాటు వాడిని ఆ భగవంతుని దర్శనానికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అయ్యా. రంగయ్య మన ఇంట్లో మనిషిలాగా నమ్మకమైన మనిషి. సరే కాని నేనలా బయటికి వెళ్ళొస్తాను. రంగయ్య వస్తే ఉండమని చెప్పు అని బయటకు వెళ్లిపోయాడు రాజమల్లు. పొలానికి వెళ్లిన రాజమల్లు పాలేరు రంగయ్య పొలానికి మందు కొట్టి ఇంటికి వెళ్లాడు. రంగయ్యను చూసిన అతని భార్య మణెమ్మ ఇలా అంది. యామయ్యా, ఎన్ని రోజులని ఆ జమీందారు దగ్గర పనిచేస్తావు? ఈ ఏడైనా ఎకరమో 1/2 ఎకరమో పొలం కొనుక్కొని ఏదైనా పంట వేసుకోవచ్చు కదా. ఓసి పిచ్చిదానా, ఇన్ని రోజులు ఓపికతో ఆ జమీందారి దగ్గర ఎందుకు పని చేస్తున్నాననుకుంటున్నావు? ఏమోనయ్యా, నాకేం తెలుసు. గడియ రికాం లేదు, గవ్వ రాకళ్లేదని 10 ఏళ్లుగా పనిచేస్తున్నా 1 రూపాయి కూడా వెనకేసుకోలేదు. ఓసి పిచ్చిదానా, నేనేమైనా వెర్రిబాగులోడుని అనుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించింది ఎందుకంటే మా జమీందారుకి వెనక ముందు ఎవరూ లేరు. ఆయన తదనంతరం ఆస్తి మొత్తం మనదే అవుతుంది. అందుకే 10 ఏళ్లుగా ఎంతో ఓపికగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అనగానే మణెమ్మ ఇలా అంది. ఏమో అనుకున్నా, మీ తెలివితేటలు అమోఘం. సరే కాని అన్నం వడ్డించు. అనగానే మణెమ్మ అన్నం వడ్డించి రంగయ్య అన్నం తిని జమీందారు ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన రంగయ్యతో రాజమల్లు ఇలా అన్నాడు. ఏరా రంగయ్య, ఎలా ఉంది మన పొలం? బేషుగ్గా ఉంది అయ్యగారు. ఈసారి పంట బాగానే చేతికి వస్తుంది. సరేలే, మనం రేపు ఒక చోటికి వెళ్తున్నాం. రేపు పొద్దున్నే ఇంటికి రా. అనగానే రంగయ్య ఇలా అన్నాడు. అయ్యా, పొలానికి కాపలా ఎవరూ లేరు. మీరే వెళ్ళిరండయ్యా. పొలానికి వేరే వాళ్ళని ఎవరినైనా కాపలా ఉంచుదాం కాని నువ్వు నాతో ప్రయాణానికి సిద్ధం కా. మీ అమ్మగారు కూడా మనతో వస్తారు. అయ్యా, మీరేమీ అనుకోనంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవచ్చా? ఏం లేదురా, రేపు నిన్ను మీ అమ్మగారిని దేవుని దగ్గరకు తీసుకువెళ్దామనుకుంటున్నాను. అనగానే రంగయ్య మనసులో ఇలా అనుకున్నాడు. పూజలు చేసి చేసి మా అయ్యగారికి పిచ్చి పట్టినట్టుంది. నేను కలలు కనే రోజు దగ్గరలోనే ఉన్నట్టుంది అని అనుకుంటుండగా రాజమల్లు ఇలా అన్నాడు. ఏందిరా, అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావ్? ఏం లేదయ్యా, రేపు పొద్దున్నే వస్తా అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే రాజమల్లు తన భార్యని రంగయ్యని వెంట పెట్టుకుని దేవుడు తనకు ప్రత్యక్షమైన చోటికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారి మధ్యలో వారికి బంగారు రాసులు కనిపించాయి. వాటిని చూసిన రంగయ్య ఆగిపోయాడు. అది చూసి రాజమల్లు ఇలా అన్నాడు. ఒరే రంగయ్య, అటువైపు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మనం భగవంతుని కలవడానికి వెళ్తున్నాం. ఈ బంగారు నాణాల వెనకపడి నీ అదృష్టాన్ని కాలదన్నుకోకు. నా మాట విని నాతోరా. అది తాత్కాలిక భ్రమ మాత్రమే. నువ్వు చూస్తున్నది నిజం కాదు. అనగానే రాజమల్లు మాటలు వినకుండా రంగయ్య ఆ బంగారు నాణాల దగ్గరే ఆగిపోయి తన మనసులో ఇలా అనుకున్నాడు. మొదట దొరికిన ఈ బంగారు నాణాలను ఇంటికి తీసుకెళ్తా. ఇలాంటి అవకాశం నాకు మళ్లీ రాదు.
ఈ సంపదతోనే నేను జీవితాంతం హాయిగా బ్రతకొచ్చు. ఇక నాకు ఈ జమీందారు దగ్గర పనిచేసే అవసరమే లేదు. అని మనసులో అనుకొని రాజమల్లుతో ఇలా అన్నాడు. జమీందార్ గారు, నా బ్రతుకంతా మీకు వెట్టి చాకరీతోనే సరిపోయింది. ఇక మీరు వద్దు, మీ దేవుడు వద్దు. నేను ఈ సంపదతో హాయిగా బ్రతుకుతా అని ఆ బంగారం దగ్గరకు వెళ్లిపోయాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి చేసేదేం లేక రాజమల్లు తన భార్యతో దేవుడి దగ్గరికి ప్రయాణం సాగించాడు. రంగయ్య ఆశ, లోభం వల్ల ఆ బంగారు నాణాల దగ్గరే ఆగిపోయి దొరికిన కాడికి మూట కట్టుకుని తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. అలా తన భార్యతో ముందుకు వెళ్తున్న రాజమల్లుకి దారిలో రత్నాలు, వజ్రాల రాసులు కనిపించాయి. అది చూసిన లీలమ్మకి మనసాగక అక్కడికి వెళ్ళింది. అది చూసి రాజమల్లు ఇలా అన్నాడు. లీలమ్మా, ఏంటిది? నువ్వు కూడా ఈ తుచ్చమైన సంపద కోసం ఇక్కడే ఆగిపోయావు. అనగానే లీలమ్మ ఇలా అంది. యామయ్యో, ఆ భగవంతుడి దర్శనం వల్ల మనకు ఒరిగేదేముంది? ఆ దేవుణ్ణి ఈవేళ కాపోతే రేపైనా దర్శించుకోవచ్చు. కాని ఈ వజ్రాలు, రత్నాలు రేపుంటాయా? వీటిని ఇంటికి పట్టుకుపోతే మనం సుఖంగా బ్రతుకుతాం. మీరు పోయి దేవుణ్ణి చూసిరండి. త్వరగా వెళ్లి రావయ్యా. నువ్వు వచ్చేలోపు వీటన్నిటిని నేను పోగు చేసి ఉంచుతాను. అనగాని రాజమల్లు ఎంతో బాధపడ్డాడు. విరక్తితో, చాలా బరువైన మనసుతో ఇలా అనుకున్నాడు. స్వామి, ఆఖరికి నా భార్య కూడా ధనం అనే ప్రలోభానికి లోనయింది. నా ప్రయత్నం వృధా అని తన భార్య అవివేకానికి నవ్వుకొని ఒక్కడే ముందుకు సాగిపోయాడు. దూరంగా కొండ దగ్గర భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజమల్లును చూసి నవ్వుతూ భగవంతుడు ఇలా అన్నాడు. నాయనా, నేను ఎప్పటి నుండో ఇక్కడ నిలబడి నీకోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఎక్కడా నేనడిగిన ఇద్దరు? అనగానే రాజమల్లు సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకుని మోకరిల్లాడు. అప్పుడు రాజమల్లును చూసి భగవంతుడు ఇలా అన్నాడు. నాయనా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక, సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువని భావిస్తారో వారికి నేను ఎప్పటికీ లభించను. వాళ్ళు ఎప్పటికీ నా కృపకు పాత్రులు కాలేరు. నీవు మాత్రం త్వరలోనే నాలో ఐక్యం చెందుదుగాక. శుభం అని భగవంతుడు మాయమయ్యాడు. రంగయ్య, లీలమ్మ దురాశతో తీసుకువెళ్లిన బంగారం, వజ్రాలు రాళ్లుగా మారిపోయాయి. త్రికరణ శుద్ధిగా ఎవరు భగవంతుని శరణు వేడుతారో వారి వెంట ఆయన ఎప్పుడూ ఉంటాడు. మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి వేడండి. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.